ముందుకు తీసుకెళ్లవలసింది. అందరు కూర్చోవాలి అన్నా, ప్లీజ్ కూర్చోండి అన్నా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. తమ్ముడు మీరందరూ కూర్చోవాలి, రెండోసారి చెప్పను, కూర్చోండి. మీరు ఆగండి. క్లస్టర్ యూనిట్ బూత్ నాయకులకు నేను చెప్తున్నా, క్రమశిక్షణకు మనం మారు పేరు, పద్ధతి నేర్చుకోవాలి. మీరు కూర్చోమన్నప్పుడు గౌరవంగా కూర్చోవాలి. రెండోసారి నేను చెప్పే అలవాటు లేదు. థ్యాంక్ యూ. అందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, 5 మండలాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పరిపాలన అంతం చేయడానికి రాష్ట్ర ప్రజలకు అండగా నేనున్నానని యువగళం పాదయాత్ర పేరుతో జనాల మధ్యకు వచ్చి 3000 కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేసుకొని మరి తర్వాత ఏమో 120 నియోజకవర్గాలు మిగిలిపోయాయంటే మేము అడిగాం, అన్నా మా నియోజకవర్గాలు తప్పిపోయాయంటే లేదన్నా తప్పకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంకి వస్తానని చెప్పి ఈవేళ ఈ సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా మరి పాతపట్నం నియోజకవర్గానికి మరి దిశ నిర్దేశించడానికి మన నియోజకవర్గానికి వచ్చిన లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాం. అలాగే మండల నలుమూలల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే మన ఉత్తరాంధ్ర కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరి గలం పార్లమెంట్ లో వినిపించిన ఏకైక నాయకుడు రామ్మోహన్ నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే మరి మన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు మరి కోరి రవికుమార్ గారికి, అలాగే ఇప్పుడే వస్తున్న మన గేదెల చైతన్య గారికి స్వాగతం. అలాగే మరి మన వేపాడ చిరంజీవులు గారు ఎమ్మెల్సీ గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే మరి వేదిక నుంచి మిగతా పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్, ఈ శంఖారావం అనే కార్యక్రమం ఒక అద్భుతమైన కార్యక్రమం. ఇది ఒక నూతన శకానికి నాంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పనిచేస్తున్నాయంటే అదేదో తెలుగుదేశం నాయకులకో లేకపోతే వైసీపీ నాయకులకో మరి ఒక సొంతం కోసం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజల కష్టాలు తెలుసుకొని ఆ కష్టాలు తీర్చడానికి మరి తెలుగుదేశం కానీ జనసేన కానీ పార్టీలు రెండు కలిసి పనిచేస్తున్నాయి. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ కానీ, మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు కానీ మన కోసం, మన పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీల కోసం ఈవేళ చేయి కలిపి ముందుకు నడుస్తున్నారు. మన నాయకుడు విజనరీ ఉన్న నాయకుడు. మరి అదే జగన్మోహన్ రెడ్డి ప్రెజనరీ నాయకుడు. అది జగమెరిగిన సత్యం. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల్లో అన్ని విధాలా నాశనం చేసి మరి రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను మరి చాలా మంది ఈ మధ్యన మాట్లాడుతూ జగన్ సీఎం మరొకసారి చేయాలంటున్నారు. ఎందుకు చేయాలి సీఎం? ఇసుక దోపిడీ చేసుకున్నందుక, లిక్కర్ డబ్బులు దోచుకున్నందుక, మద్యం రేట్లు పెంచి విపరీతమైన డబ్బులు దోచుకున్నందుక, నిత్యావసర సరుకులు రేట్లు పెంచి పేద బడుగు బలహీన వర్గాలు
ఎస్సీ ఎస్టీల సొమ్ము దోచుకున్నందుక మళ్ళీ జగన్ సీఎం చేయాలి. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచినందుక జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యాన్ని ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇవ్వాల్సిన బియ్యాన్ని ఎగ్గొట్టినందుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలి. అలాగే యువతని వంచి రాష్ట్రాన్ని నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్గా మార్చినందుక జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ సప్లాన్లను మింగేసినందుక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం చేయాలి. ప్రతి ఏడాది విడుదల చేస్తున్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనందుక డిఎస్సి దగా డిఎస్సి చేసినందుక మారుమూల ప్రాంతాల్లో కూడా గంజాయిని విచ్చలవిడిగా వ్యాపారం చేస్తూ గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చినందుక సీఎం జగన్ చేయాలి. అలాగే రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి లేకుండా చేసినందుక జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలి. సార్, పాతపట్నం నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా తన కష్టంతోనే వాళ్ళు బతుకుతారు. వాళ్ళకి ఒకటే ఆధారం, వ్యవసాయమే ఆధారం. మరొక ఆధారం లేదు. వ్యవసాయదారులు వేళ వాళ్ళు పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇదే కాకుండా మరి ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వందలాది మంది కార్యకర్తల మీద కేసులు పెట్టారు. మీరు ప్రత్యేకంగా ఇది కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సీఎం డౌన్ అన్నందుకు నా మీద 6 కేసులు, మా అబ్బాయి మీద 7 కేసులు, 22 ఉన్నాయట సార్ మీద. సార్, ఇదే కాదు, ఒక మర్డర్ కేసు మా సాగర్ మీద ఎస్సీ ఎస్టీ పెట్టారు. అలాగే ఒక మర్డర్ కేసు 84 సంవత్సరాల అగతముడు బైరేనాడు ఉంటే